వారు ధన్యులు అవుతారు. దేవుడి ఆజ్ఞలు వినని వారు దీనులు అవుతారు, దీనులు అవుతారు. రాజులు సైతం వెలుగుతో నడచి ధన్యులు అయినారు. రాజులు కూడా చీకటి నిడవక అభాగ్యులైనారు, అభాగ్యులైనారు. దేవుడి ఆజ్ఞలు విన్నవారు ధన్యులు అవుతారు. దేవుడి ఆజ్ఞలు వినని వారు దీనులు అవుతారు, దీనులు అవుతారు. అబ్రహాము యెహోవా చేత దీవించబడినాడు. అహాబు మాత్రం దేవుడి చేత నశింపబడినాడు. అబ్రహాము యెహోవా చేత దీవించబడినాడు. అహాబు మాత్రం దేవుడి చేత నశింపబడినాడు. దేవుడి మాటలు జీవపూటలు, ఆయన కృపయే జీవితాంతము. దేవుడి మాటలు జీవపూటలు, ఆయన కృపయే జీవితాంతము. ఆటంకములే ఎన్నెదురైనను, ఆటంకములే ఎన్నెదురైనను తోడుండేవారున్నారా, నీ తోడొచ్చేవారున్నారా? దేవుడి ఆజ్ఞలు విన్నవారు ధన్యులు అవుతారు. దేవుడి ఆజ్ఞలు వినని వారు దీనులు అవుతారు, దీనులు అవుతారు. అయ్యో పాపం, అయ్యో పాపం అనేవారు ఎంతమంది ఉన్నా, ఆ శ్రమల నుండి విడిపించేవారెవరైనా ఉన్నరా? అయ్యో పాపం అనేవారు ఎంతమంది ఉన్నా, ఆ శ్రమల నుండి విడిపించేవారెవరైనా ఉన్నరా? భూకంపాలు, నీటి పొంగులు, కష్టకాలము, కరువు దినాలు. భూకంపాలు, నీటి పొంగులు, కష్టకాలము, కరువు దినాలు, పూచకోతలు జరుగుతుండగా, పూచకోతలు జరుగుతుండగా కాపాడేవారున్నారా, నిన్ను తప్పించేవారున్నారా? దేవుడి ఆజ్ఞలు విన్నవారు ధన్యులు అవుతారు. దేవుడి ఆజ్ఞలు వినని వారు దీనులు అవుతారు, దీనులు అవుతారు. రాజులు సైతం వెలుగుతో నడచి ధన్యులు అయినారు. రాజులు కూడా చీకటి నిడవక అభాగ్యులైనారు, అభాగ్యులైనారు. దేవుడి ఆజ్ఞలు విన్నవారు ధన్యులు అవుతారు. దేవుడి ఆజ్ఞలు వినని వారు దీనులు అవుతారు, దీనులు అవుతారు. ఓ కుమారుడా, భయపడవద్దు, నీ యందు నేను ఉన్నాను. నీ భారమును నా మీద మోపు, ధైర్యముగా ఉండము. నీవు ఇచ్చటి నుండి తూర్పునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరోతు వాగు దగ్గర దాగి ఉండము. ఎన్నడను చింతపడవద్దు, సమస్తమును జరిగించువాడునే ఉన్నాను. నువ్వు ఆ వాగుని త్రాగుచూ ఉండవు. నీకు అచ్చటకు ఆహారము తెచ్చుటకు కాకోలములకు ఆజ్ఞాపించి తిని, నువ్వు సందేహించకు, తక్షణమే బయలుదేరము.
తండ్రి. నా ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా నాకు దారి చూపించవు తండ్రి. తండ్రి, నీవు చెప్పినట్లే వచ్చి తిని త్రాగుటకు నీరునిచ్చితివి, అలాగే తినుటకు ఏదైనా ఆహారం నువ్వు తండ్రి. ఓ నా దయగల తండ్రి, ఓ తండ్రి, త్రాగుటకు నీరు, తినుటకు రొట్టె, మాంసపు ముక్కలు ఆహారముగా ఇచ్చితివి. కృతజ్ఞుని తండ్రి. తండ్రి, ఓ నా తండ్రి, తండ్రి, ఇక్కడ తాగుటకు నీరు కూడా అయిపోయినట్లున్నది. తండ్రి, తండ్రి, ఇన్నాళ్ళు త్రాగుటకు నీరు ఇచ్చితివి, ఇప్పుడు నీరు కూడా అయిపోయినది. ఎలా తండ్రి? ఓ నా గొప్ప తండ్రి, ఓ తండ్రి, రేపటి దినమున నా ప్రయాణం ఎటువైపు? ఓ నా తండ్రి, ఎదురు చూసి ఎంత దూరం వెళ్ళినా వాగులో నీళ్లు దొరకక
వాగులో నీళ్లు దొరకక కన్నీళ్లను మింగిన ఎదురు చూసి ఎంత దూరం వెళ్ళినా వాగులో నీళ్లు దొరకక కన్నీళ్లను మింగినా కడుపు నింపిన వాడవు వాగు నీటితో దాహం తీర్చిన వాడవు కాకోలముతో కడుపు నింపిన వాడవు వాగు నీటితో దాహం తీర్చిన వాడవు నమ్మిక ఉంది గాని సెలవీయవేమయ్యా నమ్మిక ఉంది గాని సెలవీయవేమయ్యా నా తండ్రి నాతో మాట్లాడవా ఈ తరుణం నన్ను కాపాడవా ఎదురు చూసి ఎంత దూరం వెళ్ళినా వాగులో నీళ్లు దొరకక కన్నీళ్లను మింగినా ఎదురు చూసి ఎంత దూరం వెళ్ళినా వాగులో నీళ్లు దొరకక కన్నీళ్లను మింగినా ఆజ్ఞలతో నడిపించేవాడవు దినదినము నన్ను కనిపెట్టేవాడవు నీ ఆజ్ఞలతో నడిపించేవాడవు దినదినము నన్ను కనిపెట్టేవాడవు నమ్మిక ఉంది గాని సెలవీయవేమయ్యా నమ్మిక ఉంది గాని సెలవీయవేమయ్యా నా దేవా నా మొరవినవయ్యా నా తండ్రి నాకు సెలవీయవయ్యా ఎదురు చూసి ఎంత దూరం వెళ్ళినా వాగులో నీళ్లు దొరకక కన్నీళ్లను మింగినా ఎదురు చూసి ఎంత దూరం వెళ్ళినా వాగులో నీళ్లు దొరకక కన్నీళ్లను మింగినా రక్షించువాడును పోషించువాడును జీవింపచేయువాడునైన నేనుండగా నీకు భయమేలా నేను నీ యందు ఉండగా చింతయేలా చింతించకు ఏలియా నా ఆజ్ఞ ప్రకారం నీవు చేయము నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాత గ్రామంలోకి పోయి అచ్చట యుండుము నిన్ను పోషించుటకు అచ్చట ఒక విధవరాలకు నేను సెలవిచ్చితిని అలాగే తండ్రి.
అయ్యా, తమరు ఎచ్చటి నుండి వచ్చి తిరిగి? అమ్మా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నన్ను పంపాను. అయ్యా, మిమ్మల్ని చూస్తే దేవుని బిడ్డలాగా అనిపించారు, అందుకని అడిగి తిని. అమ్మా, దాహంగా ఉన్నది, కొన్ని నీళ్ళు ఇవ్వండి తల్లి. అయ్యో, మాటల్లో పడి మరిచి తిని తీసుకుని వస్తానుండండి. అమ్మా, ఆకలిగా ఉన్నది, అదే చేత్తో ఒక రొట్టె ముక్క కూడా తీసుకుని రామ్మా. నీ దేవుడైన యెహోవా జీవము తోడు. తొట్టెలో పిడికెడు పిండి, బుడ్డులో కొంచెం నూనె, అంతకు మించి నా వద్ద ఒక రొట్టె ముక్కకైనను పిండి లేదు. భయపడవద్దు, నేను చెప్పినట్లు చేయము. అన్నింటికీ నా దేవుడైన యెహోవా చూసుకును. వెళ్ళిరామ్మా. క్షమించండి, నేను నా బిడ్డ చనిపోవటకు ముందే ఆ పిండితో రొట్టె చేసుకుని తిని చనిపోదామని కొన్ని పుల్లలు ఏరుకొరుటకే ఇచటికి వచ్చి తిని. భయపడవద్దు, మొదటగా అందులో ఉంచి నాకు రొట్టె ముక్క తయారు చేసుకుని తీసుకుని రమ్ము. తరువాత నీకు నీ బిడ్డకు రొట్టెలు చేసుకునము. ఈ భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టెలో పిండి తక్కువ కాదని, ఆ బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అలాగే నాయన, తయారు చేసుకుని తీసుకుని వస్తాను. ఆశపడ్డ జీవి, నా ఆశలేని జీవి, నీ లింపుల మాట నే ఎప్పుడు వింటా. అమ్మా, త్వరగా తీసుకురా అమ్మా, ఆకలిగా ఉంది. తీసుకుని వస్తాను నాయనా. ఎంతసేపు అమ్మా, త్వరగా రా అమ్మా. ఈ రోజు తింటే రేపు చనిపోవలసింది కదా. అదే ఆయనకి ఆహారము తీసుకుని వెళితే నిత్యం మనకు ఆహారమునకు కొదమే ఉండదు కదా. అంతా ఆ తండ్రే చూసుకుంటాడు. దుర్బలమైన బ్రతుకు ఇంట్లోనున్నది, దీనపు స్థితిగతులే అమాత్రమున్నది. దుర్బలమైన బ్రతుకు ఇంట్లోనున్నది, దీనపు స్థితిగతులే అమాత్రమున్నది. విధి రాసిన వ్రాత ఎన్నటికి మారును, విధి రాసిన వ్రాత ఎన్నటికి మారును. ఒకవైపు కుమారునాకలి, మరోవైపు దైవాజునాకలి. ఒకవైపు కుమారునాకలి, మరోవైపు దైవాజునాకలి. ఏ వైపునకు వెళ్ళిన దేవుని పరీక్షగా అది ఆయనకే మహిమగా. ఓ ఆశపడ్డ జీవి, నా ఆశలేని జీవి, నీ లింపుల మాట నే ఎప్పుడు వింటా.
అయ్యా, నువ్వు చెప్పినట్టు ఆహారం సిద్ధము చేసుకుని వచ్చి తిని తీసుకోండయ్యా. ఓ నా దయకల తండ్రి యెహోవా, నీవు చెప్పినట్లుగానే ఆజ్ఞాపిస్తుని ఈమెకు ఈమె బిడ్డకు స్వస్థత చేకూరాలని దీవించు తండ్రి. భయపడవద్దు. ఇంటికి వెళ్ళి నీకు నీ బిడ్డకు ఆహారం సిద్ధం చేసుకున్నాము. అలాగే తండ్రి. భయపడవద్దు. ఇంటికి వెళ్ళి నీకు నీ బిడ్డకు ఆహారం సిద్ధం చేసుకున్నాము. సరే. త్వరగా తీసుకొని రా అమ్మా, ఆకలిగా ఉంది. వస్తున్నాను నాయనా. తింటూ ఉండు నాయనా, రొట్టె చేసి తీసుకొస్తాను. వద్దమ్మా. బాపా బాపా, ఏంట్రా? నేను యాకోబు కోసం వచ్చాను. సరే, లోపలికి రా. బాపా, నాకు కూడా ఆకలేస్తుంది, రొట్టె ఇవ్వవా? సరేరా, తీసుకుని వస్తాను. తాగు నాయనా. ఇదిగోరా. ఇప్పుడే వస్తాను, ఉండు బాపా. సరేరా. హే, నాకు బాపా రొట్టె ఇచ్చింది. హే, నాకు కొంచెం పెట్టవా? మా బాపాళ్ళ ఇంట్లో బోల్డన్ రొట్టెలు ఉన్నాయి, కావాలంటే మీరు వెళ్ళి తెచ్చుకోండి. అవునా? అవును. అయితే వెళ్దామా? తెచ్చుకుందాం కదా, పదండ్రా. ఏ, ఇది నాది. ఎక్కడిదమ్మా ఈ రొట్టె? నాది. నిజం చెప్పు, ఇది ఎక్కడిది రొట్టె? నాదే. ఎక్కడిది బాబు ఈ రొట్టె? ఆ రొట్టె నాది. నీకెక్కడిది? మా బాపోళ్ళ ఇంట్లో బోల్డన్ రొట్టెలు ఉన్నాయి. సరే పదండి వెళ్దాం. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? ఆ చివరి ఇంట్లో ఇన్ని రొట్టెలు ఉన్నాయంట, అందుకే వెళ్తున్నాం. నేను వస్తా. హాయ్. అమ్మా, మాకు ఒక రొట్టె పెట్టవా? పెడతాను.
ఎక్కడదమ్మా నీకు ఇంత పిండి? ఈ భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టెలో పిండి తక్కువ కాదని, ఆ బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మాటల్లో పడి మరచి తిని నేను వెళ్ళి తీసుకుని వస్తాను. అయ్యా దేవా, పనిలో పడి నేను మరచి తిని మన్నిప్పుడు. పర్వాలేదు తల్లి. పదండి దేవా, తమరు మా ఇంటి వద్దకు వచ్చి మమ్మల్ని ఆనందింపజేయడు. సరే పదమ్మా. ఆ యెహోవా మిమ్మల్ని చల్లగా దీవించునుగాక. లేనాయనా? అయ్యా క్షమించండి అయ్యా, ఆమెకు మతి స్థిమితం లేదు. తప్పమ్మా, అలా అనకూడదు. దమ్మా, దీవించండి అయ్యా. తల్లి, నేను చెప్పినట్లుగా నీవు కూడా చెప్పుము. నా దయగల తండ్రి యెహోవా, నా దయగల తండ్రి యెహోవా, నేను ఏ జన్మలో ఏ పాపము చేసి తినో, నేను ఏ జన్మలో ఏ పాపము చేసినో, ఈ జన్మలో మానసిక వ్యాధితో బాధపడుచున్నాను. ఈ జన్మలో మానసిక వ్యాధితో బాధపడుచున్నాను. నీ చల్లని చూపుతో నన్ను ఈ వ్యాధి నుంచి విముక్తి కల్పించుడి. నీ చల్లని చూపుతో నన్ను ఈ వ్యాధి నుండి విముక్తి కల్పించుడి. నీ పాద సన్నిధిలో నన్ను నీ బిడ్డగా చేర్చుకొనుము. నీ పాద సన్నిధిలో నన్ను ఒక బిడ్డగా చేర్చుకొనుము. ఓ నా తండ్రి, ఓ నా తండ్రి, యెహోవా ఈ బిడ్డకు స్వస్థత చేకూర్చుము. తండ్రి, నాకు నయమైపోయింది తండ్రి. ఊరుకో నాన్న, ఊరుకో ఏడవద్దు. బాబుకి జ్వరంగా ఉందయ్యా. ఇటు తల్లి. తండ్రి, ఈ బిడ్డకు స్వస్థత చేకూర్చుము. ఉంటానయ్యా. వెళ్ళిరండి. అయ్యా, మా అన్నకు బాగలేదయ్యా. ఏమైందమ్మా? ఇంకెక్కడున్నాడమ్మా బిడ్డ? ఏమైంది తల్లి? ఏమైంది నాయనా? ఇంకెక్కడున్నాడయ్యా బిడ్డ? తల్లిదండ్రులు చేసిన పాపాలు శాపాలుగా మారి బిడ్డలు ఈ స్థితికి వస్తున్నారు. అవన్నీ గుర్తు చేయడానికేనయ్యా నువ్వు వచ్చింది. నువ్వు ఆ రోజు రాకుండా ఉంటే, తినడానికి ఇంత ఆహారం ఇవ్వకుండా ఉంటే మేము ఆ రోజే చనిపోయేవాళ్ళం. ఈ రోజు నేను చేసిన పాపాలు గుర్తు చేసుకుని అనుక్షణం చచ్చే కంటే అప్పుడే చనిపోతే బావుండేది. సరే, ఆ బిడ్డను నాకివ్వండి.
లేనాయనా. ఇదిగో తల్లి నీ బిడ్డ. మీరు నిజమైన దైవజనులు, మా తప్పులు మన్నింపుము. అమ్మా, నీ తప్పు నీవు తెలుసుకున్నావు. సర్వ జగద్రక్షకుడు యెహోవా ఉండగా నీ బిడ్డకు ఏమీ కాదు. ఆయనను నమ్ముకొని ప్రార్థనలు చేసే ఏ నరుడికి హాని జరగదు. ఏలియా, నేను చెప్పే మాటలను శ్రద్ధగా విను. ఈ దేశమునందు ప్రచండమైన వర్షమును నేను కురిపించబోచున్నాను. ఈ ప్రజల దోషమును నేను జ్ఞాపకము చేసుకుని వారి మొరవేని వర్షము పంపబోచున్నాను. కనుక నీవు ఆహాబును దర్శించుటకు తక్షణమే బయలుదేరి వెళ్ళు. అలాగే తండ్రి. దేవుని సెలవు చేత వెళుతున్నన్నాడు, భూమి పైన వాన పడుతుందన్నాడు. దేవుని సెలవు చేత వెళుతున్నన్నాడు, భూమి పైన వాన పడుతుందన్నాడు. భయపడవద్దని అందరికి చెప్పుతూ, భయపడవద్దని అందరికి చెప్పుతూ, అమ్మలారా ఎందుకు ఈ దుఃఖం, నాన్నలారా ఎందుకు ఈ చింత, అమ్మలారా ఎందుకు ఈ దుఃఖం, నాన్నలారా ఎందుకు ఈ చింత. నా ప్రభువు నన్ను పంపెను ఆయన పని కోసము, ఈ లోకక్షేమం కోసం. ఓ ఆశపడ్డ జీవి, నా ఆశలేని జీవి, నీ లింపుల మాట నే ఎప్పుడు వింటా. దేవుడి ఆజ్ఞలు విన్నవారు ధన్యులు అవుతారు. దేవుడి ఆజ్ఞలు వినని వారు దీనులు అవుతారు, దీనులు అవుతారు. రాజులు సైతం వెలుగుతో నడచి ధన్యులు అయినారు. రాజులు కూడా చీకటి నిడవక భాగ్యులైనారు.